బ్యాక్ టు న్యూస్. ఇక ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దాదాపు 3 గంటల పాటు మంత్రివర్గ సమావేశం గురించి చర్చించింది. ఇక ప్రధానంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది ఏపీ కేబినెట్ భేటీలో. ఇక ఏపీ కేబినెట్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనే డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్న మంత్రివర్గ సమావేశం సుమారు 3 గంటల పాటు కూడా కొనసాగినట్లు కూడా చూస్తున్నాం. ఈ 3 గంటల చర్చలో భాగంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది? మొత్తం మీద చూసుకుంటే ఏపీ కేబినెట్ దాదాపుగా 3 గంటల పాటు కొనసాగింది. ఈ కేబినెట్ సమావేశానికి అనారోగ్య కారణాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే అందుబాటులో లేని కారణంగా మంత్రి పార్థసారథి కేబినెట్ సమావేశానికి హాజరు కావలేదు. మొత్తం 24 అంశాల ఏజెండాగా కూడా ఏపీ కేబినెట్ సమావేశం 3 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్లో 24 అంశాల ఏజెండాని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎస్సీ ఉపవర్గణ కోసం ఆర్డినెన్స్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్ఐబి 14/25న ఎస్ఐబిలో ఏదైతే వచ్చిన నిర్ణయాల్ని కేబినెట్ ఆమోదం తెలిపింది. 7 జిల్లాలకు సంబంధించి సీనరేజ్కి సంబంధించి సేకరించేందుకు కాంట్రాక్టుల జాబితాకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల శాఖ జీఓఎంఎస్ నెంబర్ 49/50/51కి సంబంధించి జారీ చేసిన జీఓ రాటిఫికేషన్కి ఆమోదం తెలిపింది. అలాగే టీసీఎస్ విశాఖలో సంబంధించి ఐటీ హిల్స్లో 21.16 ఎకరాలు, అలాగే ఎకరానికి 99 పైసల చొప్పున కేటాయించడం నిర్ణయం. అలాగే మరొక 1370 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,000 ఉద్యోగాలు వచ్చేదానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. యుఆర్ఎస్ఏ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్కి భూముల కేటాయింపు, హిల్స్ 3 సెజ్లో 3.5 ఎకరాల భూమి కేటాయిస్తూ, అలాగే కప్పులపాడులో 56 ఎకరాల 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆమోదం తెలిపారు. అమరావతి శాసనసభకు సంబంధించి హైకోర్టు భవనానికి సంబంధించి L1 బిడ్స్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపుగా నగరాల్లో వాతావరణ చర్యలకు అమలుకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అలాగే ఏపీఎస్పీడీ పరిధిలో ఉన్న 199 వ్యవసాయ ఫీడ్ బేటర్లకు సంబంధించి డిపిఆర్ ఆమోదం తెలిపింది. అలాగే బలిమేల జలవురు డ్యాముకు సంబంధించి ప్రాజెక్టు ఓపీఎల్సీ కేటాయింపులకి 50% పవర్ ఏపీకి వచ్చే విధంగా తీర్మానిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లాలో అప్సరీలో 88 మెగావాట్ల ప్రాజెక్టుకి ఆమోదం. అలాగే విక్రమ్ శక్తి లిమిటెడ్కి 3 సౌర ప్రాజెక్టుల కోసం అనుమతి. అలాగే చింతా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా 2000 మెగావాట్స్ ఏజీ ప్రాజెక్టుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సంస్థకి 700 మెగావాట్స్ 875 ఎంపీ ప్రాజెక్టుకు మరొక అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా పత్తిపాడులో ఈఎస్ఐ హాస్పిటల్ కేబినెట్ ఆమోదం. ఏలూరు దేవాదాయ శాఖకు సంబంధించిన లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి భూమి కేటాయింపు. చిత్తూరు జిల్లా కుప్పంలో కేంద్ర విశ్వవిద్యాలయానికి కేబినెట్ ఆమోదం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఏపీఐసి ఇండస్ట్రీ క్యాడరాకి భూ కేటాయింపు. అలాగే అదే మండలంలో 220 ఎకరాలని ఏపీఐఐసి కేటాయిస్తూ మరొక నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా కొత్త వలస గ్రామంలో గ్రేహౌండ్ శిక్షణా శిబిరానికి భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎర్రకాలువ మోడరేషన్ కేబినెట్ ఆమోదం. వెలుగొండ ప్రాజెక్టుకి 106 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. పోలవరం ప్రాజెక్ట్ హైడ్రాలిక్స్కి సంబంధించి 93 కోట్ల రూపాయలకు ఆమోదం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయనకు వ్యక్తిగతంగా వీడియోగ్రాఫర్కి సంబంధించి నెలకి 60,000 రూపాయలు కేటాయిస్తూ కాంట్రాక్ట్ పద్ధతిన కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా సుప్రీంకోర్టు సూచన ప్రకారం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2260 స్పెషల్ గ్రేడ్ టీచర్ పోస్టులకి నియమానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయం అంటే కేబినెట్ ముగిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అధికారులను బయటికి పంపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి సంఘటనకు సంబంధించి ఆవుల వ్యవహారం, అలాగే వైఎస్ఆర్సీపీ ఇటీవల కాలంలో గతంలో జరిగిన వాటిని అలాగే కొన్ని ఫోటోలను మార్పింగ్ చేసి ఇప్పుడు జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తుంది. దీని పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శల్ని మంత్రులు తిప్పికొట్టడంలో కొంత వైఫల్యం చెందుతున్నారు. దీనిపై వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి సీఎం చంద్రబాబు వారికి ఒక సూచన చేశారు. దాంతోపాటుగా అన్ని రకాల అంశాలకు సంబంధించి మంత్రులు పూర్తిగా యాక్టివ్గా ఉండాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఓఎస్డీలు పిఎల వ్యవహారంలో వినిపిస్తున్న అవినీతి ఆరోపణలు కానీ మిగిలిన విషయాలు, గతంలో హోంమంత్రి అనిత శేషి విషయంలో కానీ తాజాగా కొల్లు రవీంద్ర ఓఎస్డీ విషయంలో కానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో
వ్యక్తిగత కార్యదర్శులు, పిఏలు, ఓఎస్డీలు నియమించుకునే సమయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్త వహించాలని చెప్పి చంద్రబాబు అయితే సూచన చేసినట్టు తెలుస్తాం. దీంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో ప్రస్తావించారు రత్న. రైట్ శివ, ఇక వీటితో పాటు ఏదైతే ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. దానికి ఎటువంటి చర్యలు చేపడుతుంది ఏపీ ప్రభుత్వం? అంటే సాధారణంగా చూసుకుంటే ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ప్రతి కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులకి, వికలాంగులకి ఇస్తున్న పెన్షన్కి సంబంధించి 4,000 రూపాయల పెన్షన్ మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కానీ, ఇటు తమిళనాడు కానీ, అటు ఒరిస్సా కానీ, ఇటు కేరళ కానీ, మిగిలిన ఏ రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వట్లేదు. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రమగా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో మంత్రులు వైఫల్యం చెందుతున్నారని ఆయన గత క్యాబినెట్లో, అంతకుముందు క్యాబినెట్లో కూడా ఒక సున్నితమైన హెచ్చరికను కూడా చేశారు. అయినప్పటికీ మంత్రుల పనితీరు ఏమాత్రం కూడా మెరుగుపరచుకోవట్లేదు. ఇక నుంచైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. దానికి సంబంధించి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు ఒక టీమ్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అంటే ఆ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు, వీరంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి ఇటు పార్టీ ఇటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ చేసుకొని బలంగా ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి చంద్రబాబు మంత్రులకైతే దిశానిర్దేశం చేశారు రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.